మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురువు. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. మే నెల వృశ్చిక రాశి వాళ్ళకి ఎలాంటి అదృష్టం ఈ నెల రాబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ నెల వెలుగు బాగుంటుంది అంటారు? మే నెలలో అదృష్టం అయితే ఉంది. కుజుడు మరియు శని వల్ల అదృష్టం ఉంది. ఆలోచన శక్తి ఇంప్రూవ్ అవుతుంది. అంటే మనము ఏదైనా ప్రాబ్లమ్ని బేసిక్గా ఏం చేస్తామంటే, దాని మనిషికి ప్రాబ్లం వచ్చిందనుకోండి, దాన్ని సాల్వ్ చేయడానికి ఆలోచిస్తాం కదా. మనిషికి ఒక ప్రాబ్లం వస్తే చాలా ప్రయత్నిస్తాడు సాల్వ్ చేయడానికి, కింద మీద అయిపోతాడు. కొన్ని ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయలేక అలా వదిలేసి ఆ ప్రాబ్లంతోనే బతుకుతూ ఉంటాడు. కానీ చాలా తక్కువ మంది రూట్ లెవెల్, దాని వేర్ల వరకు వెళ్ళి ప్రాబ్లం అర్థం చేసుకుంటారు. అప్పుడు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలం కదా. అంటే ఆ రూట్ లెవెల్ దాకా వెళ్ళగలిగే శక్తి వీళ్ళకి నెల ఉంది. ఎవరికైతే పెళ్లి కావడం లేదో వాళ్ళు కూడా ఈ మాసం తారాదేవిని పూజిస్తే మంచిది. ఇప్పటి నుంచి మొదలైతే ప్రయత్నం డిసెంబర్ కార్తీక మాసం వరకు మీకు సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది. మీకు తోడుగా కుజగ్రహం 5వ ఇంట్లో నుంచి సపోర్ట్ చేస్తున్నారు. అలానే మీరు రెమెడీ చేయాలి. గురువుకి సంబంధించిన రెమెడీ మీకు 2-3 రెమెడీలు చెప్తా. ప్రస్తుతం వీళ్ళకి ధనపరంగా ఎలా ఉంటుంది గురువు? అదే ధనపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా సరిగ్గా లేదు. అంతగా శక్తి కనిపించడం లేదు. వృశ్చిక రాశికి ఈ నెల ఏదో రకంగా మానసికంగా ఏదో శక్తి వల్ల, ఏదో శక్తి వీళ్ళని సాయం చేస్తుంది. వీళ్ళకి ఏదో శక్తి ఈ నెల, దానివల్ల వీళ్ళకున్న రూట్ లెవెల్ ప్రాబ్లమ్స్ కొంతమంది సాల్వ్ చేస్తారు, కొంతమంది ఇంప్రూవ్ చేసుకుంటారు. మనకు ఒక శక్తి సహాయం అవసరం ఉంది. ప్రతి మనిషి, మనకు నవదుర్గలు ఉన్నారు. రాజశ్యామల, తర్వాత బగాలాముఖి, తర్వాత చిన్నమస్త, కమలాత్మిక, ధూమావతి, కాళీ. సో రకరకాల రూపాలు ఉన్నారు. మనము ఏదో ఒక అమ్మవారిని మహావిద్య, శక్తి మహావిద్యల్లో ఏదో ఒక అమ్మవారిని పట్టుకొని ఆ అమ్మవారి పూజనే చేస్తూ ఉంటే, లైక్ ఫర్ తారాదేవి, మనకు ఒక శక్తి అనేది ఏర్పడుతుంది. మనకు కరెక్ట్ అవసరం ఉన్నప్పుడు ఆ శక్తి అనేది హెల్ప్ అవుతుంది. లేకపోతే మనిషి జీవితం ఏంటంటే, వాడి కర్మని నవగ్రహాలు అలా ప్రారంధ రూపంలో వస్తూ ఉంటాయి. అవి మనిషి ఏడిపిస్తూనే ఉంటాయి. మనం ఉన్నంత వరకు ఆ గ్రహాలు ఉంటే మనల్ని ఏడిపిస్తూనే ఉంటాయి. గ్రహాల పని ఏంటంటే మనుషులు ఏడిపించి తినడం, పిక్కొని తినడం. ఏమి చేయవు గ్రహాలు. మనకు ఎంతో కొద్దిగా సహాయం చేయగలిగేది దేవుడు, అమ్మవారు. ఈ అమ్మవార్లలో స్పెషల్గా మహావిద్య అమ్మవార్లు త్వరగా సహాయం చేస్తారు. సో ఏదో ఒక అమ్మవారిని మహావిద్యలో, ఫర్ ఎగ్జాంపుల్ తారాదేవి, లేకపోతే చాముండా, లేకపోతే బగాలాముఖి. ఫర్ ఎగ్జాంపుల్ బగాలాముఖి దేవిని పట్టుకున్నాం, బగాలాముఖి దేవి పూజ చేసాం, లేదా చిన్న మస్తక్ పూజ చేసాం. ఆ అమ్మవారు అలా పూజ చేస్తూ ఉంటే మనకు హెల్ప్ అవుతుంది. మన జీవితం అప్పుడు మారుతుంది. మనము అసలు మన వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ దేవుణ్ణి కొంతసేపు, ఆ దేవుణ్ణి కొంతసేపు పూజిస్తారు. ఒకటే దేవుణ్ణి పూజించాలి. లేకపోతే రామున్న, వెంకటేశ్వర స్వామి, ఒకటే దైవాన్ని పూజించుకుంటూ అలా పుట్టుక నుంచి పూజించుకుంటూ ఉంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. లేదు ఇప్పుడే సడన్ గా ఒక మహావిద్యని పట్టుకుంటే, ఒక అమ్మవారిని పూజిస్తే పగలు రాత్రి ఆ అమ్మవారు హెల్ప్ అవుతుంది. సో అలాంటి శక్తి ఒకటి హెల్ప్ అవుతుంది మనకు. సో దానివల్ల అదృష్టం కలిసి వస్తుంది. స్పెషల్గా వ్యాపారం చేసే వాళ్ళకి, జాబ్ కోసం ఇప్పుడు వీళ్ళకి అవకాశం ఉంది. జాబ్ వాళ్ళకి, వ్యాపారం వాళ్ళకి. సో ఇప్పుడు ఈ మాసం కనుక మనము జాబ్ అప్లై చేస్తే, లేకపోతే వ్యాపారంలో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిజల్ట్స్ రావాలంటే ఒక అమ్మవారి దయ అయితే ఉండాలి. అది కనిపిస్తుంది, ఉండాలి అని అడుగుతుంది. లేకపోతే ఏదో రావచ్చు, రాకపోవచ్చు, వ్యాపారం నడవచ్చు, నడవకపోవచ్చు, అసలు ఇన్వెస్ట్మెంటే మనకు రాంగ్, సరిగ్గా మంచిగా అనిపించకపోవచ్చు. అలాంటప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ మీద చేయము కదా. సో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, వ్యాపారాల్లో సంపాదించాలి, జాబ్కి అప్లై చేయాలి, సరైన జాబ్ తెచ్చుకోవాలి. సో అలాంటి వీళ్ళకు ఒక సహాయం అనేది కావాలి. సో ఇలాంటి సమయంలో
వృశ్చిక రాశి వాళ్ళు తారాదేవిని నమ్ముకుంటే బెటర్. ఈ మాసం తారా అమ్మవారిని, తారాదేవిని నమ్ముకుంటే ఎంతో కాస్త బెటర్. తారాదేవి లేకపోతే దత్తాత్రేయ, గురువు స్వరూపమైన దైవాన్ని, దేవతని మహావిద్యల్లో అయితే ఎంచుకుంటే తారాదేవి అమ్మవారిని పూజిస్తే చాలా బెటర్, చాలా మంచిది. మన పవన్ కళ్యాణ్ గారు వారాహి అమ్మవారిని ఎలా అయితే పూజించారో, మీరు ఈ మాసం తారాదేవిని పూజిస్తే మీకు చాలా మంచిది. పగలు రాత్రి పూజించండి. ఎవరైతే స్పెషల్గా ప్రయత్నించి ఓడిపోయారో వాళ్ళు, ఇంకా నాకు ప్రయత్నం వద్దు, నాకు అదృష్టం కావాలి అనుకునే వాళ్ళు ఈ మాసం తారాదేవిని పూజిస్తే చాలా మంచిది, శ్రేష్టం, బాగా కలిసి వస్తుంది. కొద్దివరకు మరి పాజిటివ్ అంటే ఈ మాసం ఏం చెప్తారు వీళ్ళకి? అదే ఆ పాజిటివ్ అనేది వీళ్ళకి అమ్మవారి దయ ఉండాలి. సో వీళ్ళు ఒక పూజ, ఒక రెమెడీ చెప్తాను, చేసుకోండి. ఇప్పుడు జాతకం బాగున్నోడు ఏం చేసినా చేయకపోయినా నడుస్తుంది. ఇప్పుడు జాతకం బాగాలేనోడు అవకాశం వచ్చినప్పుడు ఏం చేయాలి? వీడికి ఒక అవకాశం వచ్చింది కానీ జాతకం బాగాలేదు, ఏమవుతుంది? కలిసి రాదు. కానీ అవకాశం ఇప్పుడు వచ్చింది మే నెలలో, అలాంటప్పుడు రెమెడీ చేసుకోవాలి. సో వీళ్ళు ఈ మాసం చేసుకోవాల్సింది ఏంటంటే, కుదిరితే తారాదేవి క్షేత్రానికి వెళ్ళిరండి, లేకపోతే ఇంట్లోనే తారాదేవిని పూజించండి. ఇమ్మీడియట్గా మనం దత్తాత్రేయ స్వామిని పూజిస్తే ఇమ్మీడియట్గా రిజల్ట్ రాకపోవచ్చు, కానీ తారాదేవిని పూజిస్తే ఇమ్మీడియట్గా మహావిద్యలు, శక్తి మహావిద్యలు కాబట్టి రిజల్ట్ వస్తుంది. కాబట్టి మన హైదరాబాద్లో ఒకవేళ ఉందో లేదో నాకు తెలియదు, తారాదేవి పీఠం, తారాదేవి మందిరం ఉంటే తారాదేవిని విజిట్ చేయండి. ఫస్ట్ తారాదేవి పీఠం అనుకోండి, తారాదేవి అమ్మవారిని రోజు పూజించండి. తారాదేవి అంటే ఏం లేదు, ఉగ్రమైన గురుబలం, వేగంగా చాలా స్పీడ్గా వస్తుంది అమ్మవారి గురుబలం అనేది మీ మీదకి వస్తే ఇమ్మీడియట్గా లక్ అనేది జనరేట్ అవ్వచ్చు. అది కూడా ఈ మాసమే మీకు అవకాశం ఉంది, మళ్ళీ లేదు. మనకు మే 1 ముహూర్తం చూసుకుంటే మాసం అంతా తారాదేవి ఎక్కడో హెల్ప్ ఉంది కాబట్టి హెల్ప్ తీసుకోవాలి. తారాదేవికి ఎల్లో కలర్ వస్త్రాలు సమర్పించాలి, అట్టిపండు సమర్పించాలి. తర్వాత మన ఎల్లో కలర్ లడ్డు ఉంటుంది, దాని విధంగా అంటారు మర్చిపోయాను, బూందీ లడ్డు పెట్టాలి. ఎల్లో కలర్ సంబంధించింది అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. మనం ఏది చేసినా రిజల్ట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. పూజ కావచ్చు, నైవేద్యం కావచ్చు, నిత్య దీపం కావచ్చు, హోమం కావచ్చు, ఏది చేసినా ఎంతో కొంత రిజల్ట్ ఉంటుంది. ఇవాళ కాకపోయినా కొందరికి ఇవాళ వస్తుంది, కొందరికి 10 సంవత్సరాల తర్వాత వస్తుంది. మీ రిజల్ట్ మీకు ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి మీరు ఎప్పటికప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉండాలి, ఖాళీగా కూర్చోవద్దు. కనీసం నామజపం తారా 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 అని 10 సార్లు అని రోజుకి చెప్తే దాని ఫలితం ఉంటుంది. ఎంతో కొంత ఎప్పుడో అప్పుడు మీకు కాకపోయినా మీ పిల్లలకైనా రావచ్చు, లేకపోతే రేపు మీకే రావచ్చు. టైమింగ్ మనం చెప్పలేము కానీ ఉంటుంది. కాబట్టి తప్పకుండా చేయాలి, చేస్తే చాలా మంచిది. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు.